మాజీ ఎమ్మెల్యే గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా శంకరొల్ల రవికుమార్తో మాట్లాడదాం. దీంట్లో రవికుమార్ గారు, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్గా పాలమూరు పర్యటన చేశారు. 2 రోజులు 2 హెలికాప్టర్లు తీసుకున్నారు, ఏరియల్ సర్వే చేశారు. దాంట్లో మొత్తానికి పాలమూరులో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కూడా దానికోసం భూసేకరణ చేయాలి, ఒక స్థిర నిశ్చయంతో కనిపిస్తున్నట్టుంది. వాస్తవానికి 2.5 ఏళ్లు పూర్తయిపోతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదే క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి విషయంలో కావచ్చు, నీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఆయన పదే అంటే పలుమార్లు పర్యటన చేస్తున్నారు. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. సినా, ఒక ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా జిల్లా మంత్రి గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా మీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే పాలమూరు ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని మీరు చూరగొనాల. పాలమూరు ప్రజలకు మీ పైన నమ్మకం కలగాల. పాలమూరు ప్రజలకు మీ పైన నమ్మకం కలగాలంటే ముందుగా మా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో R&R ఇంతవరకు పెండింగ్ ఉన్నది. గత 11-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. ఉదాహరణ చెప్తే కాట్రేపల్లి, కాట్రేపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడ బీజేపీ సర్పంచ్ ఉంటాడు ఆ గ్రామంలో. కాట్రేపల్లి పక్కన భూత్పూర్ ఉంటుంది. భూత్పూర్ గ్రామంలో కూడా R&R ఇంతవరకు రాలేదు. దాదాపు 11 ఏళ్ల నుంచి భూత్పూర్ గ్రామ ప్రజలు ఈ R&R కోసము వేచి చూస్తున్నారు. ఎన్నో అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ని కూడా ఎన్నోసార్లు వేడుకున్నారు, ఇప్పటివరకు R&R రాలే. దాంతోపాటు పక్కనే అనుగొండ అని ఒక గ్రామం ఉంటుంది. అనుగొండ గ్రామానికి సంబంధించి అనుగొండ గ్రామం చుట్టుపక్కల కూడా R&R ప్రోగ్రామ్ సంబంధించి ఎన్నైతే ఊర్లు పోతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ R&R రాలే. దాని తర్వాత సంగంబండ డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామానికి కూడా అక్కడ కూడా R&R రాలే. ముందు ఇవన్నీ కూడా ఈ R&Rలు మీరు క్లియర్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, వాళ్ళ ఇల్లు కోల్పోతున్నారు, వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి, కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి ఆ పరిష్కారమైన సమస్య తర్వాత పరిష్కారమైన తర్వాత మిగతా పనులు చేసుకుంటే పాలమూరు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. పాలమూరు ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ పాలమూరులో ఇప్పుడు మీరు చేపట్టినటువంటి కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, దానికి మళ్ళీ ఇప్పుడు పాయింట్ మీరు జూరాల నుంచి తీసుకోవద్దని చెప్పారు. జూరాల నుంచి తీసుకొని పోవాలంటే ముందు అసలు జూరాలని కొంచెమన్నా మీరు మెయింటైన్ చేయండి. ఆ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి దాంట్లో ఏదైతే మట్టి పూడిక ఉన్నదో ఆ పూడిక తీయండి. ఆ డ్యామ్ కి సంబంధించి రోడ్ ఏతున్నదో ఆ రోడ్డుని కొంచెం సరిగా వేయండి. అక్కడ ఉన్నటువంటి గేట్లు ఏతున్నాయో ఆ గేట్లని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. దాని కెపాసిటీ పెంచండి. జూరాల ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ పెంచండి. జూరాల ప్రాజెక్టు పూడిక తీయకుండా దాని కెపాసిటీ పెంచకుండా అక్కడ నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటారో నాకు అర్థం కాదు. అరే కొంచెం మన తలకే ఉండాలా, కొంచెం మనం ఆలోచించాలి. గవర్నమెంట్ అన్నాక, ప్రభుత్వం అన్నాక జూరాల కెపాసిటీ పెంచలేదు ఇంతవరకు. దానిలో కనీసం ఒక తగ్గడు మట్టి పూడిక తీయదు కూడా తీయలేదు. ఆ రోడ్డు పైన మొత్తం జూరాల డ్యామ్కి వెళ్ళే రోడ్డు మొత్తం గుంతలు ఇంత పెద్ద పెద్ద గుంతలు ఉంటుంది. మనుషులు కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మన మినిస్టర్ పోయినప్పుడు కూడా కార్లు కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఆ రోడ్డు ఉంటే కనీసం ఆ రోడ్డును కూడా వేయలేనటువంటి పరిస్థితిలో, దీనమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చేసి పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం మేము వెంటనే కంప్లీట్ చేస్తామంటే నమ్మమంటారు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మాలని నాకు అర్థం కాదు. సంగంబండ కింద ఇంతవరకు R&R ఇవ్వలేదు. నీళ్లు కింద నుంచి వస్తాయి, పడుకోలేనటువంటి పరిస్థితి. మీరు పక్కేసుకుంటే పక్క మొత్తం నడిచిపోతుంది. పొద్దున్న లేస్తే నీళ్లు మొత్తం ఇంటి నుండి నీళ్లు ఉంటాయి. అరే వాళ్ళకి అందరికీ పునరావాసం కల్పించి, వాళ్ళకి ఇల్లు కల్పించి, వాళ్ళకి ఇల్లు ఎక్కడైతే ఇళ్లలో మీరు ఎక్కడైతే ఇస్తున్నారో దూరం, అక్కడ నుంచి వాళ్ళని పునరావాసం కల్పించి అవన్నీ ఇస్తే పాలమూరు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మీరు ఏదైతే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పాలమూరు ప్రజలు నమ్ముతారు. ఎస్ వీళ్ళతో అవుతుంది, వీళ్ళతో చేతన అవుతుంది, నమ్ముతారు. చిన్న పాయింట్ చెప్తాను, ఇంకో చిన్న పాయింట్. కొడంగల్ ఎత్తిపోతల పథకం గురించి ఇప్పుడు నిన్న పోయి మొత్తం అది చేసుకుని వచ్చాడు. కొడంగల్లో మీ సొంత కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే భూసేకరణ పెండింగ్ ఉందో ఆ భూసేకరణకు సంబంధించి మీరు ఏదైతే ఆ భూముల సంబంధించి కలెక్టర్కి మీరు ఏదైతే అది చెప్తున్నారో, కలెక్టర్లు మీరు బాధ్యులు అయితే చేస్తున్నారో, ఏమంటే మీరు కలెక్టర్లు బాధ్యులను చేసినప్పుడు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నిజమైన పరిస్థితులను గమనిస్తున్నారా? వాళ్ళు అసలు పోతున్నారా? ఆఫీసర్లు పోతున్నారా? ఆఫీసర్లు పోయి అక్కడ అసలు భూసేకరణ కార్యక్రమాన్ని అసలు చేపడుతున్నారా? ఎవరికైతే నష్టపరిహారం ఇవ్వాలో ఆ భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలో వాళ్ళకి అందరికీ స్పష్టంగా ఇస్తున్నారా?